వాళ్ళు పంచదార, బెల్లము, పటిక బెల్లము, ఖర్జూరాలు, అటుకులు, పుట్నాల పప్పు, పానకము, తేనె, చలిమిడి, వడపప్పు, పులిహోర, పాయసము, ముద్దపప్పు, ఇంకా ఉండ్రాళ్ళు అవ్వాలి. గిన్నె అక్కడ ఖాళీగా ఉంది. తర్వాత ఆయనకి ముఖ్యంగా దోసకాయ పెట్టాలి. పసుపు గణపతిని చేయాలి. తర్వాత కలశ స్థాపన చేయాలి. పాలవెల్లి కట్టాలి. పత్రి తీసుకుని వచ్చి పూజ కంప్లీట్, కథ చదువుకుని పూజ కంప్లీట్ చేయాలి. ఇంకా నేను పూజ సగంలోనే ఉన్నాను, కంప్లీట్ కాలేదు. మళ్ళీ కలుద్దామే. అందరికీ వినాయక చతుర్దశి శుభాకాంక్షలు. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా మీకు ఎంత అనంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరి కోసం వినాయక చవితి శుభాకాంక్షలు.